నీ కోచింగ్ లో #1 3 కోర్స్ లైన్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. తులసిరెడ్డి గారు, లక్ష్మణరావు గారు, అలాగే వనిజా గారు, వసుంధర, ఆంజనేయులు, ఇతర మిత్రులు, ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి సోదరులారా, సోదరిమణులారా, ముఖ్యమైనటువంటి సమస్య మీద మన లక్ష్మణరెడ్డి గారు ఈ ప్రజా చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నందుకు అభినందిస్తున్నాను. ఎందుకంటే భారతదేశపు రాజకీయ భౌగోళిక చిత్రపటం మన తులసిరెడ్డి గారు చెప్పారు, జియో పొలిటికల్ టెర్రైన్ యొక్క రూపురేఖల్ని మార్చేటువంటిది. స్వాతంత్రానంతరం ఇంత తీవ్రమైనటువంటి ఒక ఇంబ్యాలెన్స్డ్ చర్చ ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగలేదు. చాలా ఆలోచించి స్వతంత్రానంతరం 1952లో ఆ రోజు రాష్ట్రాలకి ఏమాత్రం అన్యాయం జరగకుండా ప్రజలందరి ఉమ్మడి సభగా లోకసభని, రాజ్యసభని ఆ రెండు కలిపి ఒక పార్లమెంటు ఏర్పాటు చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక రాజకీయ సంక్షోభాలు వచ్చాయి, కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సంబంధించిన సంక్షోభం ఒక్క మధ్యలో ఎమర్జెన్సీ తప్ప రాలేదు. దాదాపు ప్రజల యొక్క అంగీకారం ఉన్నది. కానీ ఈరోజు ఈ చిత్రపటాన్ని మార్చాలి అని బీజేపీ అనుకోవటంలో, అంటే ఒక కోణం తులసిరెడ్డి గారు చెప్పారు, మహిళా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి పెంచాలనేటువంటిది. కానీ పెంపుదల యొక్క ఉద్దేశం అది కాదు. వాళ్ళ అంత మహిళా రిజర్వేషన్లకు న్యాయం చేసి సంఖ్యను పెంచి అందరికీ, పురుషులకి మహిళలకి న్యాయం చేద్దామనే అంత విశాలమైన దృక్పథం పోని మహిళలకు పెంచి పురుషులకు అన్యాయం జరగకుండా చూద్దాం. స్త్రీ పురుష బ్యాలెన్స్ కాదు. బీజేపీ తన ఆధిపత్యాన్ని కాపాడుకోవటానికి ఈ సీట్ల మార్పును చేస్తున్నది. ఏదైతే బీమారు అని లక్ష్మణరావు గారు చెప్పారో, వెనుకబడినటువంటి ప్రాంతం అభివృద్ధి చేయటంలో బీజేపీ దీర్ఘకాలికంగా అక్కడ అధికారంలో ఉండి కూడా అక్కడ భూస్వామ్య ఫ్యూడల్ పరిపాలన సాగుతున్నది. ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకతలు, పేదరికంలో ఉన్నారు. ఎంత పేదరికం అంటే మనం విజయవాడ మీదుగా పోయే రైళ్లు చూస్తూ ఉంటే అటు బీహార్ నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి అటు చెన్నై, కర్ణాటక, బెంగళూరు లేదా కేరళ వరకు పోయే రైళ్లు కిటకిటలాడుతూ ఉంటాయి. రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా కూర్చోవడం కష్టంగా ఉండే అంత కిటకిటలాడు. శోభనాశ్వర గారు స్వయంగా అనుభవించినట్టున్నారు. ఎందుకు వచ్చిన పరిస్థితి? వలసలు మనం కరోనాలో చూసాం. ఆ పేదరికం యొక్క దౌర్భాగ్యం అంత తీవ్రంగా ఉంటుందో అక్కడి నుంచి ఛత్తీస్గఢ్, మన అది జార్ఖండ్ దాకా నడిచి కాళ్ళు చెప్పులు లేకుండా భుజాల మీద పిల్లల్ని మూట పెట్టుకొని పిల్లలు మోసుకుంటూ పోతే మనవాళ్ళు విజయవాడలో ఉండే అనేక స్వచ్ఛంద సంస్థలు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా దారి పొడుగున వాళ్ళకి చెప్పులు అందించారు, మంచినీళ్ళు అందించారు, భోజనం పెట్టారు, లారీలు ఎక్కించారు. ఈ రకమైన దుస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ వెనుకబాటుతనాన్ని పరిష్కరించడంలో విఫలమైనటువంటి బీజేపీ మతం అనే ఒక మొత్తం మందిని ప్రజల మీద చల్లి తన ఆధిపత్యంలో ఈ దేశాన్ని ఉంచుకోవటానికి ఆ మతం మొత్తం ముందు ఆ మత్తు ఇక్కడ ఎక్కువ పనిచేయదు. ఇక్కడ కూడా ఎజల్తో ఉన్నారు దక్షిణాది రాష్ట్రాల్లో. ఇక్కడ రకరకాల స్వాతంత్రోద్యమంలో నలౌకిక ఉద్యమం, వామపక్ష ఉద్యమాల ప్రభావం, స్వాతంత్రోద్యమం యొక్క ప్రభావం, వీటన్నిటి వల్ల ఈరోజు ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను, మధ్యప్రదేశ్, బీహార్ ఇవి హాట్ బెడ్గా ఉన్నాయి కమ్యూనల్ టెన్షన్స్కి. ఏమాత్రం చిన్న సెన్సిటివ్ ఘటన జరిగినా సరే పెద్ద ఎత్తున గొడవలు జరిగి మారణకాండ, హింసాకాండ జరిగే అంత తీవ్రమైన. గుజరాత్లో అయితే అది అసలు అక్కడ కదిలి మట్టానికి వీల్లేదు. జెనోసైడ్ తర్వాత 2002 తర్వాత గుజరాత్లో ముస్లింలందరూ గట్టైజేషన్ అంటాం, మనం వైపు నెట్టేయబడ్డారు, ఒక మూలకు నెట్టేయబడ్డారు, మాట్లాడేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు బీహారు, ఉత్తరప్రదేశ్లో కూడా అటువంటి గట్టైజేషన్ జరుగుతున్నది, ప్రాసెస్ నడుస్తున్నది. కాబట్టి వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని దేశంలో శాశ్వతంగా నెలకొల్పడానికి, తద్వారా ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని, భవిష్యత్తులో ఒక మనువాద ప్రభుత్వాన్ని దేశం మీద రుద్దటానికి హిందుత్వ పేరుతోటి సాగుతున్నటువంటి ఈ ఆధిపత్యాన్ని కొనసాగించడానికే వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు. ఇది అసలు రాజకీయ మోటివ్, దీని అనుకున్న పొలిటికల్ మోటివ్. దీనికి సపోర్ట్గా మహిళా రిజర్వేషన్లు, లేదా జనాభా పెరుగుదల, ఇతర కన్సిడరేషన్స్. ఎందుకంటే 26 నాటికి ఫ్రీజ్ అయిపోద్ది కాబట్టి 26 తర్వాత ఫ్రీజ్ అని దాన్ని కొనసాగించాలి, లేదంటే మరలా లిమిటేషన్ చేపట్టాలి. కాబట్టి ఈ పరిస్థితిలో ఏమిటి, ఎలా చేస్తే బాగుంటుంది? మన రాష్ట్రంలో మన రాష్ట్ర ప్రయోజనాలని బట్టి మనం చూసినా సరే దక్షిణాది రాష్ట్రాలు, అందులో ఆంధ్రప్రదేశ్, ఈరోజు బీజేపీ ఆలోచిస్తున్న దాని ప్రకారం జనాభా
ప్రాతిపదిక మీద సీట్ల సంఖ్య 741 తులసిరెడ్డి గారు అన్నట్టు, లేదా 848 రకరకాలు వస్తున్నాయి. ఏమన్నా కానీ ఒక 200-300 సీట్లు అదనంగా పెంచుతారు. సిపిఎంకి సంబంధించిన వరకు అదనంగా సీట్లు పెంచడానికి మేము వ్యతిరేకం కాదు. ఒక 70-80 సంవత్సరాల తర్వాత పార్లమెంటు విశాలమైనటువంటి 140 కోట్ల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహించే విధంగా పార్లమెంటు ఉండాలంటం ఏమీ తప్పేం లేదు. సీట్లు పెంచాలా పెంచకూడదు అనేదిగా చర్చ. ఏ ప్రాతిపదిక మీద పెంచాలి, పెంపుదలకు కూడా పడిపోయింది. అక్కడ ఆ పాలసీని అక్కడ ఇంప్లిమెంట్ చేయనందువల్ల వెనుకబడతాను అలాగే ఉన్నది. దీనికి ఇంకో కారణం కూడా ఉండొచ్చు. ఇందాక తులసిరెడ్డి గారు, లక్ష్మణరావు గారు చెప్పారు, ఇది కూడా బీజేపీ వాళ్ళు జనాభా, ముస్లిం జనాభా పెరుగుతుంది కాబట్టి హిందువుల జనాభా కూడా పెంచండి అని వాళ్ళు దాని క్యాంపెయిన్గా వాళ్ళు తీసుకుంటున్నారు. లక్ష్మణరెడ్డి గారు మతం యొక్క ఆధిపత్యాన్ని కొనసాగించడానికి జనాభా పెంచమని వాళ్ళు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక యాంగిల్లో జనాభా పెంచండి అని రోజు చెప్తూనే ఉన్నాడు. రోజు అంటే కన్యామ్మకు తెలుస్తుంది, ఆయనకేం తెలుస్తుంది జనాభా, ఆయనకంటే తెలుస్తుంది ఇబ్బంది ఏమిటో. ఆయన ఒక వాళ్ళకి ఒక వారసుంటే సరిపోద్ది కదా ఆస్తులకి. ఈయన లక్ష్మణరెడ్డి గారు అన్నట్టుగా మార్కెట్లో అవసరమైన సప్లై, లేబర్ సప్లై ఈరోజు తగ్గిపోతుంది. చైనా మార్కెట్ కాంపిటీషన్గా దాన్ని తట్టుకునే విధంగా ఈరోజు ఎక్కువ చౌక లేబర్ కోసం తూర్పు ఆసియా దేశాలకు వెళ్తున్నారు. చైనా నుంచి బయటకు వచ్చే కంపెనీలు వేతనాలు ఎక్కడ తక్కువ వస్తే, ఎక్కడ ముడి సరుకులు తక్కువ వస్తే అక్కడికల్లా పెట్టుబడి ప్రవహిస్తూ ఉంటుంది. ఇండియాకి ఆ ప్రవాహం తక్కువగా ఉంది, ఇంకా వెనక్కి వెళ్ళిపోయేదే ఉంది. లాస్ట్ ఇయర్ అయితే 1.5% షేర్లు వెనక్కి వెళ్ళిపోయినాయి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయినాయి. అందువల్ల ఆ షేర్లు అన్నీ ఇండియాకి రప్పించుకోవాలంటే మనకి ఇక్కడ చీప్ లేబర్ కావాలి. చీప్ లేబర్